గ్లోబల్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో వర్సటైల్ రియాలిటీ ప్రాజెక్టులను నిర్మించే సంస్థగా పేరొందిన శ్రీనివాస్ బిల్డర్స్ ఇస్నాపూర్ లో మోస్ట్ ప్రామినెంట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గా రిలయన్స్ సన్షైన్ ను నిర్మిస్తుంది. పటాన్ చెరువు నుండి 10 నిమిషాల జర్నీలోనే చేరుకోగలిగే రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కు టెక్నోపెయిన్స్ ఉత్పత్తులను ఉపయోగించి వర్ణ శోభితం చేస్తున్నారు. రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ కంటే మేడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ బిల్డర్స్ వాళ్ళదనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఒక సైట్ వచ్చింది టౌలీ చౌకీలో, అది 151 యూనిట్స్. అది క్వాలిటీగా ఇన్ టైంలో మనం డెలివరీ చేయడం వల్ల మనకు సెకండ్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి 3.2 acres ల్యాండ్ లో 5 towers బిల్డప్ చేశారనమాట. 5 towers లో 340 యూనిట్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ ఇంటర్నల్ వచ్చేసి మేడం మనం యూజ్ చేసింది క్లాసిక్ ఇంటర్నల్ ఎమల్షన్ యూజ్ చేసాము. దీంట్లో స్పెసిఫికేషన్ ఏంటంటే క్లాసిక్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎకోమేట్ యూజ్ చేసాం. మార్కెట్ లో చూసుకుంటే కనుక చాలా పెయింటింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ అవన్నీ కాదని టెక్నో పెయింట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? మనం టెక్నో పెయింట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే మాది ఫస్ట్ మెయిన్ వచ్చేసి మాది సప్లై అప్లై కంపెనీ అనమాట. మా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేబర్ కూడా మా దగ్గరే ఉంటారు. మా స్ట్రెంత్ వచ్చేసి మా దగ్గర మినిమం 3000 పెయింటర్స్ ఉన్నారు మా దగ్గర. మేము ఇన్ టైంలో డెలివరీ చేస్తామని చెప్పి మా ట్రస్ట్ ఉండి మాకు అందరు కస్టమర్లు వచ్చేసి ఎవరైనా కానీ మాకు సైట్లు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ మేము వాడింది టెక్స్చర్ 2 to 2.5 థిక్నెస్ టెక్స్చర్ వాడాము. దానిపైన ప్రైమర్ 2 coats ఎకోమెట్ వేసామంట. ఈ ఎకోమెట్ పెయింట్ అనేది 7 years వారంటీ పెయింట్ అండ్ దీని ఫ్యూచర్స్ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ అండ్ మన వాతావరణంలో వచ్చే ఎటువంటి కండిషన్ తట్టుకొని దృఢంగా ఉండగలుగుతుంది అండ్ షీన్ అనేది కోల్పోదు అనమాట.